Yes, good evening everyone. So welcome back to our session. So right now today in this session we are going to discuss about the next topic in the subject of PIE, Perspectives in Education. So already in the previous video class sessions we have discussed about the concept of individual differences. Individual differences ante enti, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఎందుకు తేడా వస్తుంది అండ్ అలాగే వాట్ కుడ్ బి ద రీజన్స్ ఫర్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తుంది, అసలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, అలాగే ఒకవేళ కనుక ఇండివిజువల్ డిఫరెన్సెస్ కనుక వస్తే అవి ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఏ ఏ ఏరియాస్లో ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది ప్రభావితం చేస్తుంది. సో ఈ మూడు కాన్సెప్ట్స్ అంటే ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి, అలాగే వాట్ కుడ్ బి ద రీజన్స్ ఫర్ ద ఇండివిజువల్ డిఫరెన్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ అన్నది మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్లో తెలుసుకోవడం జరిగింది. రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇన్ ద డిఎస్సి అండ్ సీటెట్. సో డిఎస్సి అవ్వచ్చు, టెట్ అవ్వచ్చు, సీటెట్ అవ్వచ్చు, ఎందులోనైనా సరే the most important and expected bit from this topic, the topic name which we are going to discuss about is about the concept of forgetting and memory. సో ఇది చెప్పాలంటే చాలా పెద్ద టాపికే. సో దీన్ని కూడా మనం ఒక 3 to 4 వీడియో క్లాస్ కంటెంట్స్లో చూద్దాం. సో ఇది ఫస్ట్ వీడియో క్లాస్ కాబట్టి అసలు బేసిక్ అసలు ఏంటి అయినా చూద్దాం. సో ద టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ ఈజ్ అబౌట్ ఫర్గెటింగ్ అండ్ మెమరీ అండ్ ఫర్గెటింగ్. అంటే జనరల్గా దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నాం ఈరోజు, ఎందుకంటే ఈ మెమరీకి అలాగే ఫర్గెటింగ్కి స్వచ్ఛమైన ఇంగ్లీష్లో వెళ్తే అండర్స్టాండింగ్ టెర్మినాలజీ వినేవాళ్ళు కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ అదే తెలుగులో కనుక మనం చెప్పుకుంటూ వెళ్తే ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ బాగుంటాయి. అందువల్ల నేను ఈరోజు తెలుగుని వెర్షన్ నేను చూస్ చేసుకున్నాను. ఓకే, సో వన్స్ అగైన్ ద టాపిక్ నేమ్ ఈజ్ ఫర్గెటింగ్ అండ్ మెమరీ. సో దీన్ని మనం తెలుగులో కరెక్ట్గా చెప్పాలి అంటే స్మృతి విస్మృతి అంటాం. సో స్మృతించుకోవడం అంటే మన మెమరీలో పెట్టుకోవడం, అది యాక్టివ్ మెమరీ. అలాగే మనకి మెమరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది, లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది, అలాగే యాక్టివ్ మెమరీ ఉంటుంది, లాజికల్ మెమరీ ఉంటుంది, రోట్ మెమరీ ఉంటుంది, ప్యాసివ్ మెమరీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. అంటే స్మృతించుకోవడం అంటే ఒకవేళ ఏదైనా ఒక టాపిక్ విన్నా లేదా ఒక టాపిక్ మనం చూసిన, చదివిన, విన్న, నేర్చుకున్న అది మన బ్రెయిన్లో ఎన్గ్రామ్స్ అన్నవి ఉంటాయి. ఆ ఎన్గ్రామ్స్ అన్నవి ఏంటంటే మన యొక్క మెమరీ స్టాటెడ్ లెవెల్స్ని సూచించే ఒక చిహ్నాలు, సింబల్స్ లాంటివి అనమాట. ఎన్గ్రామ్స్ అంటాం వాటిని. ఏమంటాం? ఎన్గ్రామ్స్ అంటాం. ఈ ఎన్గ్రామ్స్ అనేవి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మెమరీ. అంటే మన యొక్క స్మృతి మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాం, ఏదైనా ఒక టాపిక్ లేదా ఒక సంఘటన మనం చూసిన, విన్న, చదువుకున్న, నేర్చుకున్న, తెలుసుకున్న వాటిని మనం మెమరీలో లేదా మన మైండ్లో మనం నిలుపుదల చేసుకుంటాం. సో దాన్ని మనం మెమరీ అంటాం. బట్ అది రాను కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే అది నెమ్మదిగా మన బ్రెయిన్ అంటే ఎన్గ్రామ్స్ అన్నవి కొలాప్స్ అయిపోవడం లేదా ఎన్గ్రామ్స్ అన్నవి వీక్ అయిపోవడం వల్ల ఈ గుర్తుంచుకున్నటువంటి మెమరీ ఏదైతే ఉందో అది కనుక ఫేడ్ అయిపోతే వచ్చేది ఫర్గెటింగ్ అనమాట. అంటే స్మృతి అంటే మెమరీ, విస్మృతి అంటే ఫర్గెటింగ్ అనమాట. సో ఫర్గెటింగ్ని స్వచ్ఛమైన మనం తెలుగులో మనం విస్మృతి అంటాం. అంటే ఏదైనా ఒక కంటెంట్ మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా తెలుసుకున్న కొత్తలో మన బ్రెయిన్లో ఎన్గ్రామ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, లోడ్ చేసుకుంటాయి కాబట్టి. బట్ రాను కొన్ని రోజులకి ఆ ఎన్గ్రామ్స్ కొంచెం వీక్ అయ్యి, డెలికేట్ అయ్యి మనం గుర్తుంచుకున్నటువంటి మెమరీ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా స్లోగా ఫేడ్ అయ్యి అదేమవుతుంది, ఫర్గెటింగ్లోకి వెళ్తుంది అనమాట. సో అందుకని నేను రెండింటిని జాయిన్ చేస్తూ చెప్పాను, కాన్సెప్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ అండ్ మెమరీ. అంటే మెమరీ అంటే స్మృతి, ఫర్గెటింగ్ అంటే విస్మృతి, అంటే గుర్తుంచుకోవడం, మర్చిపోవడం అనమాట. అయితే ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక విస్మృతి అండ్ స్మృతి అని రాసాం. విస్మృతి అంటే మర్చిపోవడం, ఫర్గెటింగ్. స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకోవడం అంటే మెమరీ. అంటే ఈ రెండింటి మీద కూడా రీసెర్చ్ చేసినటువంటి సైకాలజిస్ట్ ఎవరు అని ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు. అతని పేరు ఎబ్బింగ్హాస్. ఇక్కడ రాసిన చూడండి, EBBINGHAUS, ఎబ్బింగ్హాస్. ఎవరండి అతను? ఎబ్బింగ్హాస్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. స్మృతి మీద, విస్మృతి మీద అభ్యసనం చేసినటువంటి సైకాలజిస్ట్ ఎవరు అని అడుగుతాడు. అది స్మృతి అవ్వచ్చు లేదా విస్మృతి అవ్వచ్చు. సో ద పర్సన్ ఎవరంటే ఎబ్బింగ్హాస్. ఇతని యొక్క ఫుల్ నేమ్ H. ఎబ్బింగ్హాస్. ఏంటండి? H. ఎబ్బింగ్హాస్. సింపుల్గా ఎబ్బింగ్హాస్ అని గుర్తుపెట్టుకోండి. ఎబ్బింగ్హాస్ అనే ఒక సైకాలజిస్టు స్మృతి మీద అతనే చేశాడు. స్మృతి అంటే మెమరీ మీద, విస్మృతి మీద కూడా అతనే రీసెర్చ్ చేశాడు అనమాట. కాబట్టి నేను కామన్గా విస్మృతికి, స్మృతికి కలిపి
కామన్గా రీసెర్చ్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే ఎబ్బింగ్హాస్ అని చెప్తున్నాను అనమాట. అతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇతను ఆన్ మెమరీ అనే ఒక బుక్ను కూడా రచించడం జరిగింది. ఇది మనకి టెట్లో అడిగాడు, సీటెట్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఆన్ మెమరీ అనే ఒక బుక్ యొక్క ఆథర్ ఎవరు? ఆన్ మెమరీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎబ్బింగ్హాస్ అనే అతను స్మృతి మీద విస్మృతి మీద రీసెర్చ్ చేశారని, కాబట్టి స్మృతి మీద ఒక బుక్ రాశాడు, అంటే మెమరీ మీద. ఆన్ మెమరీ, ఆ బుక్ పేరు ఏంటండి? ఆన్ మెమరీ. ఆన్ మెమరీ అనే బుక్ యొక్క ఆథర్ ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. ఇక్కడ మీకు 2 బిట్స్ కవర్ అవుతాయి. ఒకటి, ఆన్ మెమరీ అనే బుక్ యొక్క ఆథర్ ఎవరు అంటే ఎబ్బింగ్హాస్ అని రాయాలి. స్మృతి మీద లేదా విస్మృతి మీద రీసెర్చ్ చేసినటువంటి సైకాలజిస్ట్ ఎవరన్నా కూడా ఎబ్బింగ్హాస్ అనే రాయాలి. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, విస్మృతికి గల కారణాలు. విస్మృతి అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? మర్చిపోవడం. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ లేదా ఒక సంఘటన లేదా ఒక టాపిక్ ఏదో మనం నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు మన మైండ్లో ఉంటుంది ఎన్గ్రామ్స్ రూపంలో. కానీ రాను అది స్లోగా మన మైండ్లోంచి ఎన్గ్రామ్స్ వీక్ అయినా లేదా ఎన్గ్రామ్స్ అనేవి డెలికేట్ అయినా ఆటోమేటిక్గా ఆ మెమరీ పవర్ తగ్గుతూ ఎప్పుడైతే మెమరీ ఫేడ్ అయిందో విస్మృతిలోకి దింపుతుంది. మర్చిపోయానే అని చెప్తూ ఉంటాం, అవునా కదా? అంటే జీవితంలో మెమరీ ఎంతైతే ఇంపార్టెంటో విస్మృతి కూడా అంతే ఇంపార్టెంట్. అంటే స్మృతే కావాలి అని కోరుకోవడం తప్పు, విస్మృతి కూడా ఉండాలి, లేకపోతే మనిషి అన్నవాడు బతకలేడు. ఎందుకంటే కొన్ని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు కొన్ని గుర్తుపెట్టుకుంటాము, కొన్ని మర్చిపోతాము. ఎందుకంటే అది సహజ శక్తి అనమాట. అంటే భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైన వరంలా ట్రీట్ చేయాలి విస్మృతి. ఎందుకంటే చాలామంది విస్మృతి అంటే చిరాకు పడతారు, బాబాయ్ మర్చిపోవడం ఎందుకు అని. మర్చిపోవడం కూడా ఒక వరం లాంటిది. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అవి వాటి నుంచి తేరుకొని మళ్ళీ మనిషి బయటికి రావాలంటే జరిగిన గతాన్ని వదిలేయాలి, అంటే మర్చిపోవాలి. ఎందుకంటే భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం విస్మృతి. కాబట్టి స్మృతికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో విస్మృతికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయితే మనిషిలో విస్మృతి గల కారణాలు, ఎందుకు మనిషి మర్చిపోతూ ఉంటాడు అన్నది ఇప్పుడు మనం చూసుకోవాలి. ఓకే, కారణాలు అంటే ఏంటంటే రీజన్స్. అసలు మనిషి ఎందుకు మర్చిపోతాడు? వాట్ కుడ్ బి ద రీజన్స్ ఫర్ ద ఫర్గెటింగ్ అంటే ఇక్కడ టోటల్గా 8 రీజన్స్ రాశాను. ఒక్కసారి చూడండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కరెక్ట్గా 8 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ రాశాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చక్కగా నేర్చుకున్నాం, కంగారు లేదు, ఓపిక్గా వినండి. ఓకే, సో ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ అనేది ఉంటుంది డిఎస్సిలో. ఓకే, సో విస్మృతికి గల కారణాలు, ఫర్గెటింగ్ ఎందుకు వస్తుంది ఒక మనిషిలో అంటే ఫస్ట్ రీజన్ ఏం చెప్తున్నామంటే ఎన్గ్రామ్స్ అన్నవి మన మెదడులో వీక్ అయినప్పుడు, డెలికేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్మృతి అన్నది కోల్పోయి మనిషి విస్మృతిలోకి వెళ్ళిపోతాడు. అలా ఎందుకు వెళ్తున్నాడు? కారణాలు ఏంటి అంటే ఫస్ట్ది అనుపయోగము. ఫస్ట్ నాతో చదవండి, నేను తర్వాత ఒక్కొక్క ఫ్యాక్టర్ని చెప్పుకొస్తాను. ఓకే, ఫస్ట్ది అనుపయోగము. ఏంటండి అనుపయోగం? మీరు ఒక 2-3 సార్లు స్టడీ చేసి మీకు వచ్చేస్తుంది. ఉపయోగం, అనుపయోగం అని రాశాను. అంటే యూజ్ అండ్ మిస్యూజ్ లేదా డిస్యూజ్ అంటాం, అవునా కదా? అంటే అనుపయోగము. మొట్టమొదటి కారణం ఏంటంటే అనుపయోగము. అంటే ఏంటంటే ఉపయోగం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం మనం నేర్చుకున్నప్పుడు దాన్ని మనం రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేస్తే అది ఉపయోగం. అలా కాకుండా ఏదైనా ఒక విషయం మనం తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా పక్కన పెట్టేస్తే అది అనుపయోగం అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుపయోగం అంటే ఏంటి? తెలుసుకున్న దాన్ని లేదా తెలుసుకున్నటువంటి ఒక అంశాన్ని కానీ, సంఘటన కానీ, సందర్భాన్ని కానీ, కంటెంట్ని కానీ మనం పెట్టుకుంటాం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయం, దాన్ని ఎక్కడ యూజ్ చేయం. అలా యూజ్ చేయకపోవడం వల్ల కూడా రాను మనకి విస్మృతి అనేది వస్తుంది. అంతెందుకు అనుపయోగానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక యాక్టివిటీ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుపయోగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మెడిసిన్ చదివాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రాసాము, ఒక మెడికల్లో సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ అంతా నేర్చుకున్నాం, ఎంబీబీఎస్కి సరిపడా మొత్తం నాలెడ్జ్ అంతా తెలుసుకున్నాం, ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోయాం, ఒక మంచి ర్యాంకుతో ఎంబీబీఎస్లో ఒక సీట్ కొట్టాం. సీటు కొట్టిన తర్వాత క్వాలిఫై అయిపోయాం, డాక్టర్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ వాడు సీట్ పొందాడు, కానీ డాక్టర్ అవ్వకుండా ఆ సర్టిఫికేట్ ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా ఉపయోగం ఉందా? లేదు కదా, అవునా కదా? అంటే ఏదో పుస్తకాల్లో చదివాడు, నేర్చుకున్నాడు, మెరిట్లో డాక్టర్ అయిపోయాడు, కానీ అయిపోయిన దాన్ని వాడి ఇంప్లిమెంటేషన్లో పెట్టలేదు. అంటే ఒక ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, ఒక ఆర్ఎంపీ కానీ, ఒక ఎంబీబీఎస్, ఒక హాస్పిటలైజ్లో అడ్మిట్ అవ్వడం కానీ, లేదా ఒక కోర్స్ చేసినంత తగ్గ ప్రాక్టీస్ అనేది వాడు చేయట్లేదు అనమాట. అంటే నేర్చుకున్నాడు తప్ప దాన్ని ఆచరణలో పెట్టట్లేదు. అంటే నేర్చుకున్నాడు, ఆ కోర్స్ ఏదైతే ఉందో నేర్చుకుని దాన్ని ఉపయోగించట్లేదు. అందువల్ల అది ఏమవుతుంది? అనుపయోగంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే నేర్చుకున్నాడు కానీ ఉపయోగం ఏముంది?
అవునా కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని ఒక 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అందులో దిగకపోతే ఎలా ఉంటుంది? ఉపయోగం, అనుపయోగము. అంటే నీకు మర్చిపోరా నువ్వు అంటావు, అవునా కదా. అలా ఇక్కడ ఏంటంటే అనుపయోగము అంటే ఏదైనా ఒక శారీరకంగా అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నేర్చుకున్నప్పుడు దాని తగ్గ ఇంప్లిమెంటేషన్, దాని తగ్గ ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి. అది కనుక లేకపోతే మనిషి ఆటోమేటిక్గా మర్చిపోతాడు. దాన్ని మనం అనుపయోగము అంటే విచ్ ఈజ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద యూజ్. తెలుసుకున్నవంటి దాని గురించి కానీ నేర్చుకున్నవంటి దాని గురించి కానీ మనం ఆచరణ పెట్టకపోతే అది అనుపయోగం అయిపోతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనుపయోగము. ఏంటండి? అనుపయోగము. అండ్ రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవరోధము. ఏంటంటే రెండోది అవరోధము. అవరోధము అంటే దీన్ని మన ఇంగ్లీష్లో ఇన్హిబిషన్ అంటే ఒక ఆటంకం లాంటిది. ఓకే, ఇన్హిబిట్ చేయడం అంటే ఏంటి? ఆటంకం అంటే కొంచెం ఆబ్స్టాకిల్గా యాక్ట్ చేయడం అంటే అడ్డంకులుగా కానీ ఆటంకం ఏర్పరచడం కానీ. సో దాన్ని మనం అవరోధము అంటాం. రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటండి? అవరోధం. మొదటిది అనుపయోగము, రెండోది అవరోధము. అవరోధములో మళ్ళీ మనకి 2 రకాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. పురోగమన అవరోధము. ఏంటండి? పురోగమన అవరోధము. రెండోది తిరోగమన అవరోధము. ఓకే, ఏంటండి? పురోగమన అవరోధము, ఇంకోటి తిరోగమన అవరోధము. అసలు అవరోధము అంటే ఏం చెప్పాను? ఒక ఆటంకం. ఆటంకం అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి ఏదో ఒకటి గుర్తొచ్చి ఆ వర్క్ను మధ్యలో ఆపేయడం, అదొక ఆటంకమా కదా. సో దాన్ని మనం అవరోధము అంటాం. ఒక ఆబ్స్టాకిల్, ఒక అబ్స్ట్రాక్షన్ అంటాం దాన్ని. అయితే దీనిలో మనకి 2 టైప్స్ ఉన్నాయి, పురోగమన, తిరోగమన. మరి పురోగమన అవరోధం అంటే ఏంటి? తిరోగమన అవరోధం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ పురోగమన అవరోధం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అన్నమయ్య సినిమా, శ్రీరామదాస్ సినిమా 2 ఉన్నాయి. ఓకే, ఒక అన్నమయ్య సినిమా ముందు చూశాను, జాగ్రత్తగా చూడండి. అన్నమయ్య సినిమా ముందు చూశాను, నాగార్జున నటించినటువంటి అన్నమయ్య సినిమా ముందు చూశాను. తర్వాత శ్రీరామదాస్ సినిమా కూడా చూశాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? అన్నమయ్య సినిమా ముందు చూశాను, అది చూసిన కొంచెం సేపటికి లేదా ఒక రోజుకి శ్రీరామదాస్ సినిమా చూస్తున్నాను. అంటే మొదటిది అన్నమయ్య, రెండోది శ్రీరామదాసు. ఈ రెండో సినిమా శ్రీరామదాస్ చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమా ఎక్కట్లా, నేను ముందుగా చూసినటువంటి అన్నమయ్య సినిమా గుర్తొస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మొదటిది అన్నమయ్య సినిమా, రెండోది శ్రీరామదాస్ సినిమా. రెండో సినిమా చూస్తున్నప్పుడు అది నేర్చుకుంటున్నప్పుడు మొదటి సినిమా నాకు అడ్డంకి కలిగిస్తుంది అనమాట. అంటే ఇందులోనూ నాగార్జునే, కానీ రామదాస్లో చూస్తున్న సినిమా యొక్క నేర్చుకుంటున్నప్పుడు మొదటగా నేర్చుకున్నటువంటి కొంచెం అడ్డంకి కలిగిస్తుంది, అవునా కదా. అంటే రెండో అభ్యాసం చేస్తున్నప్పుడు మొదటి అభ్యాసం కనుక వచ్చి అడ్డంకి కనుక కలిగిస్తే, అవరోధం కనుక కలిగిస్తే దాన్ని పురోగమన అవరోధము అంటాం. అర్థమైంది కదండి. ముందు నేర్చుకున్నటువంటి అభ్యసనం ఏదైతే ఉందో రెండో అభ్యసనం చేస్తున్నప్పుడు మొదటి అభ్యసనం కనుక ఆటంకం కలిగిస్తే అది పురోగమన అవరోధము. ఓకే, మరి తిరోగమనం అంటే ఏంటంటే రివర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి? అన్నమయ్య సినిమా చూశాను, తర్వాత శ్రీరామదాస్ సినిమా చూశాను. అయితే ఇప్పుడు ఏంటి? మళ్ళీ నేను అన్నమయ్య సినిమా చూస్తున్నప్పుడు ఈసారి ఏంటి? రెండో సినిమా నాకు అడ్డుపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు శ్రీరామదాస్ సినిమా వచ్చి నాకు అడ్డుపడుతుంది అన్నమయ్య సినిమాకి వచ్చినప్పుడు. దాన్ని తిరోగమన అవరోధం అంటే ప్రో యాక్టివ్ ఇన్హిబిషన్ అండ్ రిట్రో యాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం ఇంగ్లీష్లో. ప్రో యాక్టివ్ ఇన్హిబిషన్, రిట్రో యాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం. ఇన్హిబిషన్ అంటే అవరోధము. అర్థమైంది కదండి. మొదటి నేర్చుకున్నటువంటి అభ్యసనం కనుక రెండో అభ్యసనానికి అడ్డుపడితే అది పురోగమన అవరోధం. అలా కాకుండా రెండోసారి నేర్చుకున్నటువంటి అభ్యసనం మొదటి దానికి కనుక అడ్డుపడితే తిరోగమన అవరోధం. కాబట్టి రెండింటినీ కలిపి అవరోధము అంటాం. అర్థమైంది కదండి. మొదటిది అయితే అనుపయోగము, రెండోది అవరోధము. అర్థమైంది కదండి. మళ్ళీ అవరోధంలో పురోగమన, తిరోగమన. అండ్ మూడోది దమనము. ఏంటంటే దాన్ని దమనము అంటాం. అది ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో మనం ఇక్కడ రాసిన చూడండి, రిప్రెషన్ అంటాం. రిప్రెషన్ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ రిప్రెషన్ అనే కాన్సెప్ట్ మనకి డిఫెన్స్ మెకానిజం అనే ఒక టాపిక్లో వస్తుంది, అది మనం చెప్పుకుందాం. సో ఈ డిఫెన్స్ మెకానిజం అనే టాపిక్లో మనకి రిప్రెషన్ అనే ఒక కాన్సెప్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఈ రిప్రెషన్ అన్నది
అసలు ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిప్రెషన్? దమనము అంటే ఏంటి అంటే, దీనికి కూడా ఎగ్జాంపుల్, మన లైఫ్లో ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, అనుకోకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి దాన్ని మనం గుర్తు చేస్తున్నాను అనుకోండి. గుర్తు చేయడం అంటే ఏంటి, మీకు ఇలా 10 ఏళ్ళ కిందట ఇలా జరిగింది కదా, లేదా ఒక 5 ఏళ్ళ కిందట ఇలా జరిగింది కదా, లేదా మీకు ఇలా జరిగింది కదా, నీకు గుర్తుందా అంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఎలాగైనా సరే మర్చిపోవడానికి ట్రై చేస్తుంటాం. బలవంతంగా మర్చిపోవడం అంటే మనకు గుర్తుంటుంది, కానీ దాన్ని మనం ఏం చేస్తాం, మర్చిపోవడానికి ట్రై చేస్తుంటాం బలవంతంగా, ఇంటెన్షనల్గా. అంటే కావాలని ఇంటెన్షనల్గా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం అనమాట. దాన్ని మనం దమనము, రిప్రెషన్ అంటే ఇంటెన్షన్, అంటే కావాలని అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంటెన్షనల్గా బలవంతంగా దాన్ని తొక్కడానికి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్యాభర్తలు ఉన్నారు, పాపం భార్యాభర్తలకి పిల్లలు పుట్టరని తెలుసు. అంటే పాపం భార్యలో లోపం ఉండొచ్చు, భర్తలో లోపం ఉండొచ్చు, కానీ పిల్లలు పుట్టరని తెలిసి ఎవరైనా చుట్టుపక్కల వచ్చి అడిగారు అనుకోండి, ప్లీజ్ అంటే దాని గురించి వదిలేయండి అని చూస్తాం. అంటే దాన్ని మనం బలవంతంగా మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో దాన్ని మనం దమనము, రిప్రెషన్ అంటాం. అది కూడా ఒక టైప్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం, అంటే మనల్ని మనం రక్షించుకునే రక్షణ యంత్రం లాంటిది అనమాట దమనము అంటే రిప్రెషన్. అలాగే పాపం ఏదైనా ఒక వ్యక్తికి తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, కోల్పోయాడు, పాపం వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అమ్మ నాన్న తిరిగి రారు కదా అంటే, ఇంకొద్దురా వాళ్ళ గురించి ఎత్తకరా, నేను మర్చిపోలేకపోతున్నాను రా, ఇప్పుడు వద్దురా వాళ్ళ గురించి అంటాం. అంటే అదొక బలవంతంగా మనం మర్చిపోవడానికి ట్రై చేస్తాం. సో దాన్ని మనం దమనము అంటాం. అంటే మొదటిది అనుపయోగము, రెండోది అవరోధము, మూడోది దమనము. ఓకే, దాన్ని మనం ఇంగ్లీష్లో రిప్రెషన్ అంటాం. ఇది మనకి డిఫెన్స్ మెకానిజంలో చూద్దాం. నెక్స్ట్ నాలుగోది అపసామాన్య విస్మృతి. నాలుగోది చూడండి, అపసామాన్య అంటే ఏంటి? సామాన్యము అంటే జనరల్, నార్మల్ అంటాం. అపసామాన్యము అంటే నార్మల్ కంటే ఎక్కువ, అబ్నార్మల్. అర్థం కదండి, సామాన్యం వేరు, అపసామాన్యం వేరు. అబ్నార్మల్ ఫర్గెటింగ్ అంటాం దాన్ని. అంటే దీన్ని మనం ఏమంటాం, అపసామాన్య విస్మృతి. అపసామాన్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, అబ్నార్మల్. మరి ఇదేంటి అంటే, ఏదైనా ఒక వ్యక్తికి ఒక యాక్సిడెంట్ అయినా, లేదా ఏదో ఒక బిల్డింగ్ పై నుంచి పడిపోవడము, లేదా ఎవరో ఒక మర్డర్ అటెంప్ట్ చేసి బుర్ర మీద కొట్టడం వల్ల అతను మర్చిపోయాడు అనుకోండి, ఏదైనా ఒక బ్రెయిన్కి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ట్రామాటిక్ కండిషన్స్ వచ్చి అతను ఏదైనా ఒక ఇంజురీ వల్ల తన యొక్క మెమరీని కనుక కోల్పోతే అదొక మనకి అపసామాన్య విస్మృతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన బాడీకి ఫిజికల్గా మెంటల్గా అనుకోని సంఘటనలు కనుక జరిగితే, అంటే మానసిక భౌతిక రుగ్మత యొక్క పరిస్థితులు అనమాట మన బాడీ కనుక జరిగితే, అలాంటి సందర్భాల్లో కూడా మర్చిపోయే సన్నివేశాన్ని మనం అపసామాన్య విస్మృతి అంటాం. అపసామాన్య విస్మృతి అంటే అబ్నార్మల్, అంటే నార్మల్ కంటే ఎక్కువ అనమాట, అబ్నార్మల్. మరి ఇందులో 2 వర్డ్స్ రాసించుకోండి కింద, యామ్నీషియా అండ్ ఫ్యూగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యామ్నీషియా అండ్ ఫ్యూగ్ అంటే ఏంటి? యామ్నీషియా అంటే ఏంటి? ఫ్యూగ్ అంటే ఏంటి? యామ్నీషియా అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ కానీ ఒక మర్డర్ అటెంప్ట్ కానీ, అంటే తన బ్రెయిన్కి గట్టిగా దెబ్బ తగిలినప్పుడు, కొంతమంది చూడండి ఎవరికైనా బుర్రకి గట్టిగా తగిలితే తన యొక్క బాల్యము అలాగే పురాతన కాలం అంతా మర్చిపోతూ ఉంటారు. తన ఫ్యామిలీ మెంబర్స్ని మొత్తం అంతా మర్చిపోతారు. ఎందుకంటే ఆ బ్రెయిన్లో ఎన్గ్రామ్స్ కొలాప్స్ అయిపోతాయి కాబట్టి. ఎన్గ్రామ్స్ అని చెప్పిన సింబల్స్, అవునా కదా, అవి మనకి కంప్లీట్గా వీక్ అయిపోయి డిసప్పియర్ అయిపోతే ఆ మనిషి మొత్తం అంటే జ్ఞాపక శక్తి అంతా కూడా పోతుంది, అంటే మతిమరుపులోకి వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇక్కడ యామ్నీషియా అంటే కంప్లీట్గా మర్చిపోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ జరిగిందో లేదా తలకి దెబ్బ తగిలినప్పుడు ఆటోమేటిక్గా ఆ మెమరీ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఫేడ్ అయిపోతుంది అనమాట. అంటే ద కండిషన్ ఇన్ విచ్ ఎ పర్సన్ కెన్ బి ఏబుల్ టు లూజ్ ద మెమరీ, కంప్లీట్గా బ్రెయిన్ నుంచి ఆ మెమరీ అనేది కోల్పోతే దాన్ని మనం యామ్నీషియా అంటాం. ఏమంటాం? యామ్నీషియా అంటే కంప్లీట్ లాస్ ఆఫ్ మెమరీ ఫ్రమ్ ద బ్రెయిన్స్ is known as amnesia. Either it may be traumatic physical and mental attacks or injuries of the brain. బ్రెయిన్కి ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ మెమరీని కనుక కోల్పోతే యామ్నీషియా అంటాం. అలా కాకుండా ఫ్యూగ్ అని ఒక వర్డ్ చూడండి. ఫ్యూగ్ అంటే కొంతమందికి, అంటే ఏదైనా కొంతకాలం తర్వాత
హాస్పిటల్లో ఒకవేళ అదే వ్యక్తిని కనుక హాస్పిటల్లో జాయిన్ చేస్తే కొంతకాలం అయిన తర్వాత ఆటోమేటిక్గా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే కొంతమందికి మళ్ళీ తిరిగి జ్ఞాపక శక్తి వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. తల్లి అంటే ఈవిడ, తండ్రి అంటే ఈవిడ, చెల్లి అంటే ఈవిడ, అక్క అంటే ఆవిడ, భార్య అంటే ఆవిడ, నా పిల్లలు అంటే ఒక్కొక్క ఫోల్డరు మళ్ళీ తన యొక్క బ్రెయిన్లో ఎన్గ్రామ్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే స్లోగా మళ్ళీ ఆ పోయినటువంటి మెమరీని మళ్ళీ తిరిగి పొందితే దాన్ని ఫ్యూగ్ అంటాం. ఏమంటాం? ఫ్యూగ్ అంటాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. అంటే యామ్నీషియా, ఫ్యూగ్ అన్నవి అపసామాన్య విస్మృతిలోకి వెళ్తాయి అనమాట. సో నెక్స్ట్ మన ఫిఫ్త్ ఏంటంటే వేర్పాటు లేదా వాన్ రెస్టార్ట్ విస్మృతి అంటాం అనమాట. వేర్పాటు ఏంటంటే దానికి ఇంకొక పేరు వేర్పాటు, దీనికి ఇంకొక పేరు వాన్ రెస్టార్ట్ అంటాం. వాన్ రెస్టార్ట్ ప్రభావం లేదా వేర్పాటు అంటాం. మరి ఇది ఏంటి? వేర్పాటు అంటే ఏంటి? పేరులో ఉంది వేర్పాటు అంటే వేరు, వేరు అన్న కూడా అర్థం చూడండి. వేర్పాటు అంటే వేరు. ఈ ప్రభావితాన్ని ఏమంటాం? వాన్ రెస్టార్ట్ అంటాం. ఏమంటాం? వాన్ రెస్టార్ట్ అంటాం. మరి అసలు ఏంటి వాన్ రెస్టార్ట్ ఆర్ వేర్పాటు అంటే ఏంటి అంటే మళ్ళీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ టాపిక్ అందుకే నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో చెప్తే ఏం అర్థం అవుతుంది. కాబట్టి ఈ వాన్ రెస్టార్ట్ లేదా వేర్పాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఒక ఫంక్షన్ లేదా ఒక కాలేజీలో ఒక ఫంక్షన్ జరిగింది అనుకోండి. ఒక స్కూల్లో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి ఈ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ వస్తారు, ప్రిన్సిపల్స్ ఉంటారు, అలాగే చైర్మన్స్ ఉంటారు, కరెస్పాండెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. అంటే ఆ వేదిక అలంకరించినట్టు పెద్దలందరూ కూడా స్టేజ్ మీద ఉంటారు. ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక ఈవెంట్, ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ కరెస్పాండెంట్, అలాగే చైర్మన్, ప్రిన్సిపాల్, టీచర్స్, ఇన్ఛార్జెస్ వీళ్ళందరూ కూడా కూర్చుంటారు స్టేజ్ మీద. వీళ్ళతో పాటు ఒక గెస్ట్ ఆఫ్ హానర్ కింద ఎవరో ఒక సెలబ్రిటీ తీసుకొచ్చారు అనుకోండి. ఒక సినిమా హీరోవో, ప్రభాసో, చిరంజీవో, తమన్నా, ఎవరో ఒక హీరో, హీరోయిన్ ఎవరో వచ్చారు. ఓకే, స్టేజ్ మీద కూర్చోబెట్టారు. అంటే వీళ్ళందరితో పాటు ఒక సెలబ్రిటీని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి ఈ స్పీచ్లన్నీ అయిపోయిన తర్వాత ఒక పిల్లవాడిని తీసుకొచ్చి, మరి నువ్వు ఎవరిని చూసావు, ఎవరిని గమనించావంటే వీళ్ళందరూ గుర్తుండరు. ఎవరిని చూశారు? ఒక సెపరేట్గా వేరుగా కూర్చున్నటువంటి ఒక సెలబ్రిటీ ఉంటారు చూడండి, వాళ్ళని చూడడం అనమాట వేర్పాటు లేదా వాన్ రెస్టార్ట్ ప్రభావం అనమాట. అంటే రెగ్యులర్గా ఉన్నవన్నీ పక్కన పెట్టేసి కొత్తగా ఉన్న దాని మీద శ్రద్ధ చేయడం వల్ల ఈ పాతవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్పాటు. లేదు మాస్టర్, నేను మిమ్మల్ని చూడలేదండి, అక్కడ కూర్చున్నటువంటి సెలబ్రిటీ సినిమా హీరోయిన్ వచ్చింది కదండి, ఆవిడ చూస్తూ కూర్చున్నాను, ఈ ప్రిన్సిపల్, టీచర్ నేను చూడలేదండి అని చెప్తూ ఉంటాడు. అంటే వీడన కాసేపు మర్చిపోయాడు, వాడి శ్రద్ధంతా కూడా హీరోయిన్ మీద పెట్టాడు అనమాట. అంటే వేర్పాటు చేయడం వల్ల కూడా మనకి విస్మృతి, అంటే ముందున్న వాళ్ళు పాపం మర్చిపోయారు. అలాగే ఇప్పుడు కూడా టీచర్లు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో బాగా చదివేవాడిని, బాగా అల్లరి చేసేవాడిని, ఫీజు కట్టని వాడిని, టైంకి రాని వాడిని, లేటుగా వచ్చేవాడిని, వీళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అవునా కదా? అంటే మిగతా వాళ్ళని కొంచెం వేరుగా చూస్తారు, బట్ వీళ్ళని కొంచెం యాక్టివ్గా గుర్తుపెట్టుకుంటుంటారు అన్నమాట. ఈ ప్రభావాన్ని మనం వాన్ రెస్టార్ట్ అంటాము. ఈ ప్రక్రియని వేరుపాటు అంటాం. అర్థం కదండి? ఇలా వేరుపాటు చేయడం వల్ల కూడా కొంతమంది మాత్రమే గుర్తుపెట్టుకుంటాము, కొన్ని టాపిక్స్ ఏమో మర్చిపోతాము అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ కన్సాలిడేషన్. ఏంటంటే నెక్స్ట్ వన్ కన్సాలిడేషన్ అంటే ఏంటి? పేర్ల నుండి కన్సాలిడేషన్. మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత స్కూల్లో కన్సాలిడేటెడ్ మార్క్స్ రిజిస్టర్ అని ఉంటుంది, CMR. షాపింగ్ మాల్ కాదండి, ఓకే, CMR కన్సాలిడేటెడ్ మార్క్స్ రిజిస్టర్ అని ఉంటుంది. అందులో ఏం చేస్తాం? FA1, FA2, FA3, FA4, సమ్ A1, సమ్ A2 యావరేజ్లు కట్టి, గ్రేడ్లు కట్టుకుని, పర్సంటేజ్లు కట్టుకుని అన్నీ వేసుకుంటాం. అవునా కదా? అంటే కన్సాలిడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 నిమిషాలు ఒక పిల్లవాడు నేర్చుకున్నాడు. 21వ నిమిషం నుంచి వాడు నేర్చుకున్నావు కనుక వాడు తన మైండ్లో కనుక కన్సాలిడేట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా ఆ ప్రభావం ఎన్గ్రామ్స్ మీద పడుతుంది. అంటే కన్సాలిడేషన్ అంటే ఏంటి? ఈ 20 నిమిషాలు పాఠం ఏదైతే ఉందో నేర్చుకుని 21వ నిమిషం దగ్గర నుంచి వాడు ఏవైతే విన్నాడో వాడు తన మైండ్లో కన్సాలిడేట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోకపోతే ఎన్గ్రామ్స్ అన్నవి షేప్ మారి అవి ఆటోమేటిక్గా వీక్ అయిపోయి మళ్ళీ విస్మృతిలోకి వెళ్ళిపోతాడు, మర్చిపోతాడు. ఆ 20 నిమిషాలు కూడా నేర్చుకుని కూడా మర్చిపోతాడు అనమాట. ఎంత మర్చిపోతాడు అంటే 47% మర్చిపోతాడు. నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం ఎంత టైంలో ఎంత మర్చిపోతాడు అన్నది. ఓకే, సో అయితే అసలు ఈ టాపిక్ ఈ కన్సాలిడేషన్ అంటే ఫర్గెటింగ్ మెమరీ కాన్సెప్ట్లో కన్సాలిడేషన్ అనే కాన్సెప్ట్ని ఇచ్చినటువంటి సైకాలజిస్ట్ ఎవరంటే డంకన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డంకన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కన్సాలిడేషన్ డంకన్.
డేషన్ డంకన్ అని గుర్తుపెట్టుకున్నాం. కన్సాలిడేషన్ డంకన్ అనే ఒక సైకాలజిస్ట్ కన్సాలిడేషన్ గురించి చెప్పాడు. ఇందులో ఫర్గెటింగ్ అండ్ మెమరీ అనే కాన్సెప్ట్లో. అండ్ నెక్స్ట్ వన్ ప్రైమసీ అండ్ రీసెన్సీ అంటే ఏంటి? ప్రైమసీ అండ్ రీసెన్సీ కూడా మనకి విస్మృతి మీద యాక్ట్ చేస్తాయి. ప్రైమసీ అంటే ముందు నేర్చుకున్నవి, రీసెన్సీ అంటే ఇప్పుడిప్పుడు ఈ మధ్య నేర్చుకున్నామని అర్థం అనమాట. ప్రైమసీ అండ్ రీసెన్సీ. ప్రైమసీ అంటే ఫస్ట్ ముందు నేర్చుకున్నవి, రీసెన్సీ అంటే ఈ మధ్య నేర్చుకున్నవి. అంటే ఇప్పుడు ఇవి కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక కిరాణా సరుకులు తీసుకొద్దామని చెప్పి మన అమ్మ మన భార్య ఎవరో ఒక లిస్ట్ రాస్తారు సామాన్లు. రాసిన తర్వాత ఆ లిస్ట్ నీకు ఇస్తారు. రే బాబు తీసుకురాడా అని చెప్పి నీకు ఇస్తారు. అందులో 10-15 సామాన్లు ఉంటాయి. జాగ్రత్త వినండి. ఈ 10-15 సామాన్లు ఏంటి? ముందు మనకి ఇస్తారు, మనం జేబులో పెట్టుకుని వెళ్తాం. కొంతసేపు అయ్యాక అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తారు. లేదా మనం గడప దాటి బయటకు వెళ్తుంటే, అరే బాబు నేను ఇంకొక సామాన్ చెప్పడం మర్చిపోయినరా, ఆ 15 సామాన్లతో ఇది కూడా తీసుకురాయే, ఇది కూడా యాడ్ చేసుకోయే అని చెప్పి చివరిలో చెప్తారు. అది అందులో లిస్టులో రాయలేదు. అంటే 15 సామాన్లు ముందు విడిగా రాశారు. నువ్వు జస్ట్ అలా బయటకు వెళ్తున్నప్పుడు ఇంకో సామాన్ ఎక్స్ట్రా చెప్పారు. అది సరే అమ్మ నేను తెస్తానులే అని చెప్పి వెళ్ళిపోతాం. అంటే ఏంటి? ఆ చివరి చెప్పిన సామాన్ ఏమో రీసెన్సీ, ముందు 15 ఏంటంటే ప్రైమసీ. ఇప్పుడు షాప్కి వెళ్ళిన తర్వాత ముందు లిస్ట్ ఇచ్చేస్తాం, అవునా కదా? ముందు లిస్ట్ ఇచ్చేసి కట్టేయండి అని చెప్తాం. కట్టిన తర్వాత లాస్ట్లోకి వచ్చాక అరే ఇందాక లేదా చెప్పిందే అమ్మ, ఇందాక లేదా చెప్పిందే అని మనం తనుకుంటాం. మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాం, అమ్మ నేను ఇందాక చివరిలో బయలుదేరుతున్నాం అంటే చూడండి. చివరిలో అంటే ఏంటి? రీసెంట్గా, అవునా కదా? రీసెన్సీ అంటే చివరిలో చెప్పావు కదమ్మా అదేంటమ్మా అని అడుగుతాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక వ్యక్తి ప్రైమసీ ముందు నేర్చుకున్న వాటినే బాగా గుర్తుపెట్టుకుంటాడు, రీసెంట్గా వచ్చినవి అంత ఎక్కువగా గుర్తుపెట్టుకోడు అని అర్థం అనమాట. అర్థమవుతుందా లేదండి? సో ప్రైమసీ రీసెన్సీ అంటే ఈ మధ్య నేర్చుకున్నవి, ప్రైమసీ అంటే ముందు నేర్చుకున్నవి. షాప్కి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాం, అమ్మాయి ఇందాక ఏదో సామాన్ చెప్పావు కదమ్మా అదేంటమ్మా అని. అలాగే రీసెన్సీలోకి వెళ్తుంది, ముందు చెప్పినవన్నీ ప్రైమసీలోకి వెళ్తాయి. ఇంకా లాస్ట్ది చంకింగ్. ఏమంటారు? చంకింగ్ అంటే ఏంటి? చంకింగ్ అంటే ఏదైనా ఒక పెద్ద టాస్క్ని చిన్న టాస్క్ల కింద విడగొట్టి నేర్చుకోలేకపోతే అది కూడా విస్మృతిలోకి వెళ్ళిపోతుంది, ఫర్గెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చంకింగ్. ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయండి? 10 డిజిట్స్ ఉంటాయి. ఆ 10 డిజిట్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి? 4 ఒకసారి, 3 ఒకసారి, లేదా కొంతమంది 3 ఒకసారి, 4 అలా గుర్తుపెట్టుకోండి. 3-4-3 లేదా 4-3-3 దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంతే తప్ప ఎలా పడితే ఒకసారి 2 డిజిట్లు, ఒకసారి 3, మళ్ళీ 1, 2 అలా పెడితే దాన్ని సబ్ గోల్ చేయలేము మనం. సబ్ గోల్ అనాలిసిస్ అంటుంది దాన్ని. అంటే ఒక పెద్ద టాస్క్ని చిన్న టాస్కుల కింద విడదీసి లాజికల్గా గుర్తు పెట్టుకోలేకపోతే దాన్ని మనం చంకింగ్ అంటాం. ఈ చంకింగ్ కూడా మనకి ఫర్గెటింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవ్వండి మనకి ఫర్గెటింగ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రీజన్స్, అసలు ఎందుకు విస్మృతి ఫర్గెటింగ్ అనేది వస్తుంది అంటే కారణాలు ఏంటంటే మొత్తం 8 చెప్పాను. ఏంటవి? 1 అనుపయోగము, 2ది అవరోధము, అంటే అవరోధంలో పురోగమన అవరోధము, అలాగే తిరోగమన అవరోధము, అండ్ 3వది దమనము, అండ్ 4వది అపసామాన్య విస్మృతి. అపసామాన్య విస్మృతి ద్వారా యామ్నీషియా రావచ్చు, ఫ్యూగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ 5th వన్ వేర్పాటు. ఈ ప్రభావాన్ని వాన్ రెస్టార్ట్ ప్రక్రియ అని కూడా అంటాము. అండ్ 6th వన్ కన్సాలిడేషన్. ఈ ప్రభావితం చేసినటువంటి వ్యక్తి డంకన్, కన్సాలిడేషన్. అండ్ 7th వన్ ప్రైమసీ అండ్ రీసెన్సీ. అండ్ 8th వన్ చంకింగ్. ఇవి ఫర్గెటింగ్ కారణాలు అనమాట. ఐ హోప్ దిస్ క్లాస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.